గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అంటే ఇది కామారెడ్డి లింగాపూర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్. యాక్చువల్లీ ఈ పిల్లగాడి పేరు వచ్చేసి నిఖిల్. కేవలం 24 సంవత్సరాలు మాత్రమే. అయితే కామారెడ్డి ఈ లింగాపూర్కి సంబంధించిన నిఖిల్ని పాపం బాగుపడతాడు, మా కొడుకు ప్రయోజకుడు అవుతాడు అని చెప్పి అప్పో సొప్పో తెచ్చి ఇట్లా వ్యసనాలకు పూర్తిగా అలవాటు పడిపోయింది కాబట్టి విదేశాలకు ఎక్కడికైనా పంపిస్తే కొంచెమైనా మారి అక్కడ దారిలోకి వస్తాడు అని చెప్పి తల్లిదండ్రులు ఒప్పించి మరి విదేశాలకు పంపించడం జరిగింది. ఈయన విదేశాలకు వెళ్ళిన తర్వాత కూడా దుబాయ్కి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా ఏం పని చేయకుండా బలాదూరుగా తిరగడం, ఆ తర్వాత చెప్పా పెట్టకుండా అగైన్ మళ్ళా తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేయడం. సో ఎంత చెప్పినా ఏం చెప్పినా కొడుకు వినకపోవడం, ఆ తర్వాత తల్లిదండ్రులను కూడా తిట్టడం కొట్టడం ఇవన్నీ చేసేవాడు అనేటువంటి విషయాన్ని పోలీసులు కూడా చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. యాక్చువల్లీ ఏం జరిగిందంటే 18వ తారీఖున ఈ తల్లిదండ్రుల్ని కొట్టడం తిట్టడం, అట్లాగే మద్యానికి పూర్తిగా బానిసైపోయాడు, వ్యసనంగా మారిపోయింది కాబట్టి డబ్బులు ఎప్పుడు చూడు డబ్బులు కావాలని అడగడం, ఎంత చెప్పినా అర్థం చేసుకోకపోవడం, ఏమన్నా గట్టిగా అంటే తల్లిదండ్రులను కొట్టేవాడు నిఖిల్ అనేటువంటిది కూడా ఇప్పుడు పోలీసులు నిర్ధారించినటువంటి పరిస్థితి. తండ్రి ఇంకా ఎంతకాలం అని వెయిట్ చేస్తాడు, ఇంకా ఎంతగాని ఓపిక పడతాడు. సో ఆయన వల్ల కూడా కాక మొన్న 18వ తారీఖున ఆయనను ఒక దొడ్డు కర్రతోని కొడుకుని నిఖిల్ని తలపైన కొట్టడం జరిగింది. తీవ్రంగా గాయపడినటువంటి నిఖిల్ని అగైన్ తల్లిదండ్రులే హాస్పిటల్కి తీసుకెళ్లి జాయిన్ చేసి కుట్లు అన్ని వేసిన తర్వాత మళ్ళీ ఇంటికి తీసుకొచ్చిన పరిస్థితి. 19వ తారీఖున అంటే మళ్ళీ నెక్స్ట్ డేనే ఇట్లాగే మద్యానికి బానిసైపోయాడు పూర్తిగా కాబట్టి నిఖిల్ మళ్ళీ తల్లిదండ్రులను వేధించడం స్టార్ట్ చేశాడు. నాకు డబ్బులు కావాలి అనేటువంటిది. ఇంకా లాభం లేదనుకున్నాడు ఏంటో, ఇంకా నిస్సహాయ స్థితిలో ఆ తండ్రి ఏం చేయలేని పరిస్థితుల్లో భాస్కర్ మరో రాడ్తోని నిఖిల్ ఆల్రెడీ గాయాలపైనటువంటి నిఖిల్ని మళ్ళీ రాడ్తోని కొట్టి పూర్తిగా చంపేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఇది నిజంగా తప్ప ఒప్ప అనంటే వాళ్ళ ప్లేస్లో ఆలోచిస్తే మాత్రం కొడుకుని పూర్తిగా ఆ మద్యం నుంచి బయట పడేయడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేసినప్పటికీ కూడా నరకం చూపించాడు కొడుకు అనుకోవచ్చు. ఎందుకంటే విదేశాలకు పంపినా ఏదో బాగుపడతాడని అనుకున్నప్పటికీ కూడా విదేశానికి వెళ్ళి కూడా అక్కడ కూడా మద్యం అప్పు చేయడం, ఆ తర్వాత చెప్పా పెట్టకుండా అగైన్ మళ్ళీ బ్యాక్ రావడంతో ఇంకా చేసేదేం లేక ఇంకా మారడు అనుకున్నాడో ఏంటో, ఇంకా తట్టుకెళ్ళని పరిస్థితుల్లో తండ్రి కొడుకుని చంపినటువంటి ఘటన ఇప్పుడైతే కామారెడ్డిలో జరిగినటువంటి పరిస్థితి. చాలా మంది అయితే అటు తల్లిదండ్రులు ఇంకేం చేస్తారు మరి, కొడుకు చేసే ఇట్లాంటి పనికి వాళ్లకు ఇంకా దారి లేక అలా చేసుంటాడు అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. అయ్యో మరి రీహాబిలిటేషన్ సెంటర్లో లేకపోతే ఇంకో డాక్టర్ దగ్గరకో చూయించాల్సింది కదా అని ఇంకొంతమంది కామెంట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. కానీ కన్న కొడుకునే ఒక తండ్రి చంపాడు అని అంటే ఎంత వేదనకు ఎంత నరకయాతనకు ఆ కొడుకు గురి చేశాడు అనేది చాలామంది వాళ్ళ కుటుంబ సభ్యులే ఒకవైపు బాధ, ఇంకోవైపు ఏమో కళ్ళారా చూశారు కాబట్టి ఇంకా ఏం చేయలేని నిస్సాయ స్థితిలో తండ్రి ఇలా చేసుంటాడేమో అని వాళ్ళ కుటుంబ సభ్యులే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. యాక్చువల్లీ కొడుకుని చంపిన తర్వాత కన్న తండ్రి భాస్కర్ పరారైపోయిన పరిస్థితి. కానీ టీమ్స్ని ఫార్మ్ చేసి అగైన్ మళ్ళా పోలీసులు అతన్ని పట్టుకొని ఇప్పుడైతే ప్రస్తుతం కస్టడీకి తీసుకున్నారు. విచారణ జరుగుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. అట్లాగే కేసు కూడా నమోదు చేసిన సిచ్యువేషన్. కానీ ఈ సంఘటనకు సంబంధించి మీ కామెంట్ ఏంటి? నిజంగా తండ్రి నిస్సహాయ స్థితిలో ఏం చేయలేని పరిస్థితుల్లో కొడుకుని కొట్టి చంపేశాడా, లేకపోతే ఇంకేమైనా ఆల్టర్నేట్గా చూడాల్సిందా? మీ కామెంట్ తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ నెల 19న మాకు రాళ్లపల్లి ప్రసన్న నుంచి ఒక కంప్లైంట్ వచ్చింది. లింగాపూర్ గ్రామంలో వడ్ల నిఖిల్ అని అతను చనిపోయాడు. సో ఎంక్వైరీ చేస్తే తేలింది ఏంటంటే ఈ వడ్ల నిఖిల్ అనే అతను ఏ జాబ్ చేయకపోయేది అండ్ తాగుడుకు కొంచెం బానిస. సో ఇంటికి వచ్చి ఇంట్లో తల్లిదండ్రులతో కొట్లాడడం అండ్ వాళ్ళ నుంచి మనీ అది అడగడం అండ్ అక్కతోటి కూడా కొట్లాడడం ఇట్లాంటివన్నీ చేసేది. సో వాళ్ళ తండ్రి అయిన
వడ్ల వడ్ల భాస్కర్. సో వడ్ల భాస్కర్ అతన్ని ఆ రోజు 18వ తారీఖు రాత్రి 11:30కి అట్లా కట్టెతోటి కొట్టారు. కొట్టిన తర్వాత ఇతన్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు అండ్ ట్రీట్మెంట్ అయింది. దాని తర్వాత మళ్ళీ తీసుకొచ్చారు అమ్మ. బట్ 19th రోజు ఎర్లీ మార్నింగ్ 5:30కి మళ్ళీ ఐరన్ రాడ్ తోటి కొట్టి చంపేశారు. సో దాని తర్వాత అతను పరారీలో ఉన్నాడు. సో ఎస్పీ సార్ ఆదేశాల మేరకు ఒక టీం ఫామ్ చేయడం జరిగింది. సో ఈరోజు మార్నింగ్ 10:30కి అట్లా అతను ఆ నిందితుడు వడ్ల భాస్కర్ దొరికాడు. సో ఇది కేస్ అండ్ ఐ అప్రిషియేట్ మై టీమ్, సిఐ రమన్ అండ్ ఎస్ఐ దేవన్పల్లి ఎస్ఐ రాజు అండ్ ద టీమ్ అది తొందరగా రియాక్ట్ అయ్యి అండ్ ఈరోజు మార్నింగ్ ట్రేస్ చేశారు. సో అతను ఈరోజు కస్టడీలో పంపడం. ఏ జాబ్ చేయకుండా కంటిన్యూస్గా తాగడం అదంతా. ఇతన్ని ఇన్ఫ్యాక్ట్ విదేశాలకు కూడా పంపాడు తండ్రి. బట్ అతను అక్కడ కూడా జాబ్ చేయకుండా వెనక్కి వచ్చాడు అండ్ తల్లిదండ్రుల్ని కంటిన్యూస్గా కొట్టేవాడు, తిట్టేవాడు, అదంతా చేసేవాడు. సో అట్లా వల్ల మాకు ఎట్లయినా ప్రమాదం ఉంది అని చెప్పేసి కొడుకుని చంపాడు. డ్రగ్స్ కోరుతున్నాం. ఈ నెల 19th మాకు రాళ్లపల్లి ప్రసన్న నుంచి ఒక కంప్లైంట్ వచ్చింది. లింగాపూర్ గ్రామంలో వడ్ల నిఖిల్ అని అతను చనిపోయాడు అని చెప్పేసి. సో ఎంక్వైరీ చేస్తే తేలింది ఏంటంటే ఈ వడ్ల నిఖిల్ అనే అతను ఏ జాబ్ చేయకపోయేది అండ్ తాగుడుకు కొంచెం బానిస. సో ఇంటికి వచ్చి ఇంట్లో తల్లిదండ్రులతో కొట్లాడడం అండ్ వాళ్ళ నుంచి మనీ అది అడగడం అండ్ అక్కతోటి కూడా కొట్లాడడం ఇట్లాంటివన్నీ చేసేది. సో వాళ్ళ తండ్రి అయిన వడ్ల భాస్కర్. సో వడ్ల భాస్కర్ అతన్ని ఆ రోజు 18వ తారీఖు రాత్రి 11:30కి అట్లా కట్టెతోటి కొట్టారు. కొట్టిన తర్వాత ఇతన్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు అండ్ ట్రీట్మెంట్ అయింది. దాని తర్వాత మళ్ళీ తీసుకొచ్చారు అమ్మ. బట్ 19th రోజు ఎర్లీ మార్నింగ్ 5:30కి మళ్ళీ ఐరన్ రాడ్ తోటి కొట్టి చంపేశారు. సో దాని తర్వాత అతను పరారీలో ఉన్నాడు. సో ఎస్పీ సార్ ఆదేశాల మేరకు ఒక టీం ఫామ్ చేయడం జరిగింది. సో ఈరోజు మార్నింగ్ 10:30కి అట్లా అతను ఆ నిందితుడు వడ్ల భాస్కర్ దొరికాడు. సో ఇది కేస్ అండ్ ఐ అప్రిషియేట్ మై టీమ్, సిఐ రమన్ అండ్ ఎస్ఐ దేవన్పల్లి ఎస్ఐ రాజు అండ్ ద టీమ్ అది తొందరగా రియాక్ట్ అయ్యి అండ్ ఈరోజు మార్నింగ్ ట్రేస్ చేశారు. సో అతను ఈరోజు కస్టడీలో పంపడం. ఏ జాబ్ చేయకుండా కంటిన్యూస్గా తాగడం అదంతా. ఇతన్ని ఇన్ఫ్యాక్ట్ విదేశాలకు కూడా పంపాడు తండ్రి. బట్ అతను అక్కడ కూడా జాబ్ చేయకుండా వెనక్కి వచ్చాడు అండ్ తల్లిదండ్రుల్ని కంటిన్యూస్గా కొట్టేవాడు, తిట్టేవాడు, అదంతా చేసేవాడు. సో అట్లా వల్ల మాకు ఎట్లయినా ప్రమాదం ఉంది అని చెప్పేసి కొడుకుని చంపాడు. డ్రగ్స్ తాగుడు